తాగినోడికి తాగినంత. ఇది ఆంధ్ర తెలంగాణ రెండిట్లలోనూ కాన్సెప్ట్ అయిపోయింది. ఆంధ్రాలో బెల్ట్ షాపులు వ్యవహారం ఇదంతా ఒక పక్కన చర్చ నడుస్తుంది, కల్తీ నక్కలు ఇదంతా. అయితే తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ అప్పటి నుంచినే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటిది ఏంటంటే సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల దాకే వైన్స్ ఉండాలట, సిట్టింగ్ రూమ్స్ ఉండడానికి వీల్లేదట, బెల్ట్ షాప్స్ ఉండడానికి వీల్లేదట. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ యజమానులకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెడుతున్నటువంటి కొత్త రూలు. అయితే అతను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చేసేది. అట్లాగైతే కనుక ప్రభుత్వం దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్తారు, కాకపోతే కనుక నేను ఈ పని చేపిస్తానని చెప్తున్నాడు. నిజంగా అది ఆ ఆస్పెక్ట్ కరెక్టే, కానీ అట్లాగా అన్నందుకే తాగుబోతులు జగన్ని ఓడగొట్టారు. మరి ఇక్కడ ఈయన్ని కూడా రేపు పొద్దున తాగుబోతుల వల్ల ఓడిపోతాడా? ఇప్పుడు తాగుబోతులు గెలిపిస్తున్నారు, తాగుబోతులు ఓడిస్తున్నారు. భవిష్యత్తులో తాగుబోతులే రాజకీయాన్ని శాసించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేటటువంటి రాజకీయాలు ఇంకా కావాల్సింది ఏంటంటే మీకు బ్రాండెడ్ లిక్కర్ మీద 10% డిస్కౌంట్ ఇప్పిస్తాను, 20% డిస్కౌంట్ ఇప్పిస్తాను, చీకులు ఫ్రీగా ఇప్పిస్తాను, లేకపోతే కనుక నంచుకోవడానికి మటన్ ముక్కలు చికెన్ ముక్కలు కూడా దాంతోపాటు ప్యాకెట్ ఫ్రీగా ఇప్పిస్తానని హామీ ఇస్తే విజయం సాధిస్తారనుకుంటా.